బంగారు పండ్లు అనే అనుదిన వర్తమాన కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలెనున్నాను అనేటువంటి మాట. దావీదు కీర్తనకారుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కీర్తనకారుడికి వచ్చినటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులలో ఆయన అనేకమైనటువంటి కీర్తనలు రాశారు. వాటిలో ఈ కీర్తన మాత్రం దావీదు అహీమెలెకు అనేటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇతడు అహీమెలెకు దగ్గరికి వచ్చి వెళ్ళాడు అనేటువంటి విషయము సౌలు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత సౌలుకి ఈ విషయం కూడా తెలిసిపోయి దావీదును శ్రమ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రచించినటువంటి కీర్తన అని ఈ కీర్తన పైన హెడ్డింగ్ ఉంటుంది, తర్వాత చూడండి. ఈ కీర్తనలో అతను మాట్లాడుతూ నా శత్రువులు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఆ శత్రువుల యొక్క పన్నాగాలు ఇలా ఉన్నాయి అనేటువంటి వర్ణన వర్ణిస్తూ నేను మాత్రం దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను అనేటువంటి మాటను రాసుకున్నాడు ఆయన. అక్కడ ఒలీవ మొక్కతో ఎందుకు పోల్చుకుంటున్నారు ఆయన అంటే ఆ ఒలీవ మొక్కకి లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుంది ఆ మొక్క. ఏ నేలలోనైనా సరే బ్రతికేస్తుంది. కొన్ని వేల సంవత్సరాలు దాని యొక్క లైఫ్ టైం ఉంటుంది. కాబట్టి దావీదును చంపాలని శత్రువులు పన్నాగాలు చేస్తున్నారు. దావీదు లేకుండా పోవాలని శత్రువులు ఎదురు చూస్తూ ఉన్నారు. దావీదు అనేవాడు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టేయాలని రాజైన సౌలు చాలా ఎదురు చూస్తూ ఆయన చంపడానికి రకరకాల ప్రయత్నాలు పన్నుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళి దాక్కోవడం, కొండల్లో, గుహలలో, చెట్లలో, అడవుల్లోకి వెళ్ళి ఆయన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనడం మనం చూస్తాం. అహీమెలెకు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విషయం కూడా దావీదు వచ్చాడని ఇన్ఫర్మేషన్ రాజుకు తెలిసిపోయినప్పుడు భయపడ్డాడు దావీదు. చాలా భయంకరమైన సిట్యుయేషన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు రాసుకుంటూ నన్నెవ్వరూ భూమి మీద నుంచి తుడిచిపెట్టలేరు, దేవుని చేతిలో నేను ఉన్నాను కాబట్టి నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నానని బహుశా ఆయనకి దర్శనం వచ్చి ఉండొచ్చు. దేవుడు దర్శనాల ద్వారా దావీదుని బలపరచడం, ధైర్యపరచడం అనేది మనకి కీర్తనల గ్రంథంలోనే కనిపిస్తూ ఉంటుంది. 139వ కీర్తనలో కూడా నా తల్లి గర్భములో నేను ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాయి, నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచాయి అనేటువంటి మాట ఆయన రాసుకుంటూ ఉంటాడు. ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన దర్శనాలను చూస్తూ ఉండేవాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఎంతమంది ఎన్ని పన్నాగాలు పన్ని ఎంతమంది శత్రువుల్ని దగ్గరికి వచ్చినా నీవు ఏమాత్రం అసలు ఏమాత్రం నీకు భయము లేదు అనేటువంటి మాట బహుశా దేవుడు ఆయన ధైర్యపరచడం ద్వారా ఆయన కీర్తనలో రాసుకుంటున్నాడు. నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులా ఉంటాను అని. మనలో చాలామంది కూడా ఈ మాటను మనం చెప్పుకోవాలి. ఎవరు ఎక్కడున్నా నాకు అనవసరం, ఎవరెవరు ఎక్కడున్నారో నాకు తెలియదు. లోకంతో పాటు చాలామంది కొట్టుకుని పోతున్నారు. లోకం యొక్క ఎంటర్టైన్మెంట్స్లో చాలామంది పడిపోయి దొర్లిపోయి పోతూ ఉన్నారు. చాలామంది వాళ్ళ యొక్క పనులలో కొట్టుకుపోతూ ఉన్నారు. ఎవరు ఎక్కడికి ఎలా పారిపోతున్నా కూడా నేనైతే దేవుని యొక్క మందిర ఆవరణలో పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడినట్లు మనం కూడా మాట్లాడాలి. ఎవరు ఎలా పోయారో నాకు తెలియదు, కానీ ఎవరు ఎలా అయిపోతున్నారో, ఎవరు ఎలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారో మాకు తెలియదు. వేరే వాళ్ళని చూసి మేము కూడా అటువైపు వెళ్ళిపోవట్లేదు. వేరే వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు కదా, సొసైటీ అంతా అలా వెళ్ళిపోతుంది కదా, లోకం పోయిన పోకళ్ళలోనే మేము వెళ్ళిపోతున్నామని మనం పోవట్లేదు. కానీ మేము కూడా దేవుని యొక్క మందిరంలో ఇలా పచ్చని చెట్టులాగా నాటపడాలని మనం కూడా దావీదులాగా కోరుకోవాలి. ఎందుకు పచ్చని ఒలీవ చెట్టుతో పోల్చుకుంటున్నాడు ఆయన? ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే 11వ అధ్యాయం 16వ వచనంలో తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను దేవుడు వాళ్ళని ఒలీవ చెట్లు అని పిలుస్తున్నాడు. ఆయన వాళ్ళ ప్రజలకి దేవుడు ఆ పేరు పెట్టుకుంటున్నారు. ఇజ్రాయేలీ ప్రజలకు ఒలీవ చెట్లు అని పేరు పెట్టుకుంటున్నాడు దేవుడు. అలాగే ఈ కీర్తనాకారుడు కూడా అనుకుంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగే ఉన్నాను అని. ఒలీవ చెట్టుకి చీడ పట్టదంట, పురుగు పట్టదు. దాని యొక్క ట్రంక్కి ఎంత మాత్రం కూడా పురుగు అసలు పట్టడం అనే క్వశ్చనే లేదు. ఏది కూడా దాన్ని చంపడానికి వీలు లేనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు ఆ చెట్టుకి దేవుడు. దాని లైఫ్ టైం చాలా ఎక్కువ. చీడపీడ ఏమి పట్టదు. పురుగు దానిని తొలిచి పాడు చేసేటువంటి అవకాశమే లేనటువంటి చెట్టు ఒలీవ చెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఒలీవ చెట్లతో పోల్చిన సందర్భం మనం చూస్తాము. అక్కడ ఇజ్రాయేలు కంట్రీని ఎన్నిసార్లు శత్రువులు వచ్చి కొల్లగొట్టుకుపోయినా, ఎన్నిసార్లు వచ్చి అగ్ని చేత కాల్చివేసినా, ఎన్నిసార్లు వచ్చి యుద్ధాలు జరిగి పూర్తిగా భూమి మీద నుంచి తుడిచిపెట్టేద్దాం ఈ కంట్రీని అని తుడిచిపెట్టిన మరలా కొన్ని రోజులకి చిన్న శేషము ద్వారా మరలా ఒక శక్తివంతమైన కంట్రీ లాగా ఇజ్రాయెల్ కంట్రీ ఏర్పడిపోవడం మనం చూస్తాం చరిత్రలో. అది చిన్న కంట్రీయే, కానీ చాలా శక్తివంతమైన కంట్రీగా ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. అది చాలా రోజులు అసలు చరిత్రలో ఒక ఇజ్రాయెల్ కంట్రీ ఉంది అని తెలియకుండా మరుగైపోయినటువంటి సందర్భం చరిత్రలో మనందరికీ తెలుసు. దాని శత్రురాజులు వచ్చి నేల మట్టుకు దాన్ని అంతా కూడా కాల్చేసి వెళ్ళిపోయారు. ఈ ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న యూదులు ఎక్కడెక్కడో వేరే వేరే చోట్లకి చెదిరిపోయారు. ఆ తర్వాత మిగిలి ఉన్నటువంటి యూదులు మరలా వచ్చి ఇజ్రాయెల్ కంట్రీలో ఒక రాజ్యముగా వాళ్ళు స్థాపించబడిపోయి శక్తివంతమైన రాజ్యముగా వాళ్ళు రూపొందారు. ఇదే ఒలీవ చెట్టు గురించి దేవుడు కూడా చెప్తున్నాడు. తన యొక్క కంట్రీని ఉద్దేశించి దేవుడు ఇజ్రాయేలు కంట్రీని ఒలీవ చెట్టుతో పోలిస్తూ ఉన్నారు దేవుడు. ఇంకా దానికి మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. దానిని మొద్దులోనికి నరికేశారు అనుకోండి, ఒలీవ చెట్టుని ఎవరైనా సరే పూర్తిగా మొద్దు వరకు నరికేసినా కూడా చిన్నది కూడా చిన్న మొద్దులో ఇంత పార్ట్ మిగిలిన దానిలో నుంచి చిగురు బయటకు వచ్చేస్తుంది. అది చచ్చిపోవడం అనేది జరగదన్నమాట. ఆ మొద్దులో నుంచి కూడా చిగురు బయటకు వచ్చి మరలా చెట్టు బయటికి ఎదిగి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని చంపడానికి వీల్లేదు, దాన్ని పురుగు పట్టడానికి వీల్లేదు, అలాని కొన్ని రోజులు బ్రతికి చచ్చిపోతుందిలే అనుకోవడానికి వీల్లేదు. 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది ఆ చెట్టు. అది యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవారో ఆ రోజు అన్ని 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒలీవ చెట్లు నేటికి కూడా ఉన్నాయంట. కాబట్టి అంత లైఫ్ టైం చాలా ఎక్కువ ఉండేటువంటి చెట్టుతో దావీదు ఈరోజు పోల్చుకుంటూ నన్ను ఎవ్వరు కూడా పాడు చేయలేరు. సౌలు కాదు కదా, సౌలు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా నేను పాడైపోను, నాకు చీడ పట్టదు, నన్ను మొద్దు మట్టుకు నరికేయడానికి ప్రయత్నం చేసి నాకు ఎంత టార్చర్ పెట్టినా మరలా లేచి నేను నిలవబడతాను అనేటువంటి మాట అతనితో చెప్పుకుంటూ ఆయన కీర్తన రాస్తూ ఉన్నాడు. మరి ఈరోజు నువ్వెలా ఉన్నావు? నువ్వు చెప్పగలవా నేను కూడా దేవుని యొక్క మందిర ఆవరణలో పచ్చని ఒలీవ చెట్టులా ఉండాలని? అంతేకాని చిన్న సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒక వ్యాధి రూపంలో ఒకవేళ శోధన వచ్చినప్పుడు ఇంకంతే, నా జీవితం అయిపోయింది, నా బ్రతికింతే, నా పిల్లలింతే, నేనింతే, నా ఫేట్ ఇంతే అని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. జీవన్ మరణాలు ఈ నాలుక మీద పెట్టాడంట దేవుడు. నువ్వేం మాట్లాడుతున్నావో దాన్నే కోసుకుంటావు, ఆ పంటే నీ దగ్గరికి వస్తుంది. దావీదు చూడండి ఎంత చక్కగా రాస్తున్నాడు. నేను వాళ్ళలాగా నశించిపోను, ఏ చెట్టు ఎలా అయిపోతుందో నాకు తెలియదు, యెహోవా నాటిన చెట్లని మీకు పేరు పెడుతున్నాను అన్నాడు దేవుడు. నేను మామూలు చెట్టును కాదు, రకరకాల చెట్ల వలె నేను ఒక టైంలో పెరిగి ఎవరైనా వచ్చి దాన్ని నరికేస్తే చచ్చిపోయేలాంటి చెట్టుని నేను కాదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగే ఉంటానని దావీదు అన్నట్టు నీవు కూడా చెప్పగలగాలి. దావీదు అలా అన్నాడు. అనిన తర్వాత అదే జరిగిందా లేకపోతే ఇంకేం జరిగింది చెప్పండి? దావీదుని ఎంతమంది శత్రువులు వచ్చి చంపాలని చూసినా అది అవ్వలేదు. దగ్గరగా వచ్చినా కూడా దేవుని యొక్క ప్రొటెక్షన్ చాలా బలంగా ఉంది దావీదుకి. బళ్ళెం వేసి చంపాలన్నా అవ్వలేదు, తరిమి చంపాలన్నా అవ్వలేదు, చాటుగా వచ్చి చంపాలన్నా అవ్వలేదు. ఆ సౌలే దావీదుని ఎలా చంపాలనుకున్నాడో అలా శత్రువే కూలిపోయాడు. దావీదును ఈట వేసి పొడిచి చంపాలనుకుంటే అతను ఈట మీదే పడి పొడిచి అతను లోపలికి పొడుచుకొని చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అతను ఈట వేసి గోడకి బిగించారండి. ఆయన చనిపోయినప్పుడు ఆయన శవాలని గోడకి ఇలా పైకి బిగించారు. దావీదుని అలా ఈట వేసి పైకి బిగించాలి అనుకున్నాడు శత్రువు. కాబట్టి దేవుని మీద ఆధారపడినటువంటి మనము ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు మీరు నోటిలో ఉచ్చరించడం ద్వారా, చెప్పడం ద్వారా నిజంగానే మనము ఒలీవ చెట్ల వలె ఉండాలని. మన భోజనపు బల్లల చుట్టూ దేవుని యొక్క కీర్తనకారుడు అంటాడు, మన భోజన బల్ల చుట్టూ మన పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారని. అలా మన కుటుంబం ఉండాలని, దేవుని క్షేమము మన కుటుంబంలో మనం పొందుకోవాలని, ఆత్మకార్యాలు జరగాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచివాడా, దేవ సహాయము చేయువాడా, దేవ గొప్ప కార్యాలు జరిగించువాడా, ఈ దిన వర్తమానంలో మీరు ఉన్నందుకు వందనాలు. గొప్ప కార్యాలు జరిగించమని, నీ మేలుతో తృప్తిపరచమని, వినుచున్న ప్రతి వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగులాగున సహాయం చేయమని, నూతనముగా చిగురు పెట్టడానికి సహాయం చేయమని, ప్రతి విధమైన బంధకాలు తెగిపోవడానికి సహాయం చేయమని, చిన్నదే హోప్ ఉన్నా కూడా దానిని బట్టి గొప్ప
ఆత్మకార్యం అక్కడ జరిగించమని, ఈరోజు వింటున్న వారందరి జీవితాల్లో కూడా విలువైనటువంటి నీ యొక్క ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.